మా ప్రభుత్వం 19 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కోతల్లేని రోజువారీ 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించింది. 2019 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఉచిత వ్యవసాయ విద్యుత్ పై 37,347 కోట్ల రూపాయలు సబ్సిడీని అందించింది. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించే రైతుల కోసం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టపోయిన 22,85,000 మంది రైతులకు తక్షణ సాయంగా 1,977 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అందించింది. మరో 1,200 కోట్ల రూపాయలను ఈ నెలలో అందించబోతున్నాము. మా ప్రభుత్వము 127 కొత్త డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా పంట కోత అనంతరం మౌలిక సదుపాయాలను కల్పించారు. వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద వ్యవసాయ యంత్రాలను అందజేయటమే కాకుండా రైతులు మరియు గ్రామ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణను అందించారు. వ్యవసాయ సమగ్ర వ్యూహంలో భాగంగా రైతులకు వ్యవసాయ రుణ సదుపాయము, పంటల బీమా, పంట సాగు నిర్వహణ, మార్కెటింగ్ మరియు సరసమైన ధరలను కల్పించడం వంటి సమగ్ర కార్యక్రమాల ద్వారా మా ప్రభుత్వం వ్యవసాయాన్ని మునుపెన్నడూ లేని విధంగా లాభసాటిగా మారుస్తుంది. ఉద్యానవన రంగం. మా ప్రభుత్వం ఉద్యానవన రంగంలోని 17,27,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధముగా వివిధ పథకాల ద్వారా 4,363 కోట్ల రూపాయలను అందించింది. ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేయడానికి 2,356 మంది గ్రామస్థాయి ఉద్యానవన సహాయకులను రైతు భరోసా కేంద్రాల్లో నియమించాము. రైతులు తాము పండించిన పంటలను గిట్టుబాటు ధరకు అమ్ముకునేదాకా పంటను నిల్వ చేసుకోవడానికి, తద్వారా పంట అనంతర నష్టాలను నివారించడానికి 2,44,000 మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యంతో 462 వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, 84 సౌర శీతల గిడ్డంగులు, 2,905 ప్యాక్ హౌస్లను ఏర్పాటు చేయటమైనది. పశుసంవర్ధక, పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి. జగనన్న పాల వెలువ పథకం పాడి రైతులకు లీటరుకు 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు అధిక ధరను పొందేందుకు సహాయపడింది. అమూల్ సంస్థ సహకారంతో 385 కోట్ల రూపాయల పెట్టుబడితో చిత్తూరు డైరీ పునరుద్ధరణ చర్యల వలన 5,000 మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. వైఎస్ఆర్ పశు బీమా పథకం ద్వారా పశువులకు బీమా సౌకర్యం కల్పించబడింది. డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ ద్వారా 340 సంచార పశు వైద్యశాలల సేవలను రైతులకు వారి ఇంటి వద్దనే అందజేయడం జరిగింది. మత్స్య సంపద. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 2,43,000 మంది మత్స్యకార కుటుంబాలు చేపల వేట నిషేధ కాలంలో అందించే ఆర్థిక సహాయాన్ని 4,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడం ద్వారా లబ్ధి పొందాయి. 20,034 మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్ ఆయిల్ పై లీటరుకు 6 రూపాయల 3 పైసల నుంచి 9 రూపాయలకు సబ్సిడీని పెంచడం జరిగింది. చేపల వేటలో అకాల మరణాలకు గురైన మత్స్యకారులకు నష్టపరిహారాన్ని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. మత్స్యకారులకు సముద్రం మీద చేపల వేటను సులభతరం చేయడానికి మా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 10 ఫిషింగ్ హార్బర్లు 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. గ్రామ స్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లను పరీక్షించే సౌకర్యాలను అందించడానికి మా ప్రభుత్వం 35 సమీకృత మత్స్య సంపద ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. చేపల రొయ్యల సమర్థవంతంగా మార్కెటింగ్ చేయడం కోసం 2,000 ఫిష్ ఆంధ్ర రీటైల్ దుకాణాలు స్థాపింపబడ్డాయి. ఇవి 26 ఆక్వా హబ్లకు అనుసంధానించబడ్డాయి. మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహించేదానికి, నియంత్రణ మరియు పర్యవేక్షించే కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ స్థాపించబడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏప్రిల్ 1, 2022 నుంచి పనిచేస్తుంది. మా ప్రభుత్వం 2,12,000 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్వాకల్చర్ కింద తీసుకురావడం ద్వారా 16,05,000 మందికి కొత్తగా జీవనోపాధి అవకాశాలు కల్పించి మన రాష్ట్రాన్ని దేశం యొక్క ఆక్వా హబ్ గా తీర్చిదిద్దింది. ఐదవది అధ్యక్ష, అసలు ఇంతకుముందు అధ్యక్ష పొద్దున ప్రతిపక్షం వాళ్ళు మత్స్యకారుల గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. అసలు ఎందుకు మాట్లాడుతున్నారో, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో ఫ్యాక్ట్ ఏమధ్యక్ష, మన రాష్ట్రాన్ని దేశం యొక్క ఆక్వా హబ్ గా తీర్చిదిద్దింది. అయినా కూడా వాళ్ళైతే ఏదో ఒక తప్పటి ఆరోపణలు అధ్యక్ష. ఐదవది అధ్యక్ష, సంక్షేమ ఆంధ్ర. దృఢమైన సామాజిక భద్రతా వలయము, పేదరికంపై యుద్ధం. అధ్యక్ష, మన పాలసీకి
ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ పాలసీకి తేడా చెప్తాను అధ్యక్ష. మనది పేదరికంపై యుద్ధం అధ్యక్ష. ఇంతకుముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను దోమలపై దండయాత్ర, మనది పేదరికంపై యుద్ధము, తనది దోమలపై దండయాత్ర. ఎప్పుడు అధ్యక్ష? అది కూడా వాళ్ళవన్నీ అంటే తనకు సంబంధించిన ఆ విషయాలు వాళ్ళ స్లోగన్స్ కూడా చూడండి అధ్యక్ష ఎంత తేడా ఉందో. ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ అధ్యక్ష, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, మన పురోగతికి పరీక్ష ఉన్న వాళ్ళ సంపదను మరింత పెంచామా అని కాదు, లేని వాళ్ళకి తగినంత అందించామని. మన పురోగతికి పరీక్ష ఉన్న వాళ్ళు వాళ్ళ సంపదను మరింత పెంచామా అని కాదు, లేని వాళ్లకు తగినంత అందించామని అధ్యక్ష. ఎఫ్డి రూజ్వెల్ట్ అధ్యక్ష, 32nd ప్రెసిడెంట్, 32వ రాష్ట్రపతి అధ్యక్ష యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు. ఈయనలో ఒక గొప్పతనం ఉంది అధ్యక్ష. ఏమా గొప్పతనం అంటే మన ప్రభుత్వానికి వీళ్ళందరూ కూడా అధ్యక్ష, ఇంతవరకు నేను చదివిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో మన పాలసీకి, మన ప్రభుత్వానికి, మన ఆలోచనకు లింకప్ అయి ఉన్నారు అధ్యక్ష. ఈయన ఏమంటే అధ్యక్ష, ఈయన ఎప్పుడైతే గ్రేట్ డిప్రెషన్ వచ్చిందో, ఆర్థిక మాంద్యం వచ్చిందో, అప్పుడు ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు అధ్యక్ష. తాను ఏం చేశారంటే అప్పుడు ఆ ఆర్థిక మాంద్యం నుంచి బయటకు వచ్చేదానికి సోషల్ సేఫ్టీ నెట్ ఏదైతే మనం ఈరోజు ఓల్డేజ్ పెన్షన్స్ కానీ ఇన్ని రకాల మహిళలకు సంబంధించిన ఏదైతే మనం సహకారం అందిస్తున్నామో అదే పాలసీ దాదాపు 90 సంవత్సరాల క్రితం ఎఫ్డి ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ కూడా ఫాలో అయ్యి అప్పట్లో ప్రపంచంలో చాలా గొప్ప ఆర్థిక భావనగా ఆ రోజు ఆలోచించబడింది అధ్యక్ష. ఆయన సోషల్ సేఫ్టీ నెట్ పెట్టి మొట్టమొదటిసారిగా అమెరికాలో ఎల్డర్లీ అమెరికన్స్ కు, ఉద్యోగం లేని వాళ్లకు తను ఇన్సూరెన్స్ గాని తను పెన్షన్ గాని అప్పుడు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆయన దాని పేరు వచ్చేసి ఆయన ప్రోగ్రామ్ అధ్యక్ష. ఈ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రోగ్రామ్ ఒక గొప్ప ప్రోగ్రామ్ గా భావిస్తారు అధ్యక్ష. దాని పేరు న్యూ డీల్ అని అంటారు అధ్యక్ష. ఈయన ఇంకో గొప్పతనం ఏమంటే అధ్యక్ష, అమెరికా చరిత్రలో 2 సార్లే అధ్యక్ష ప్రెసిడెంట్ అయ్యేదానికి 2 సార్లే అవకాశం. ఈయన ఒక్కడే 4 సార్లు అయినాడు అధ్యక్ష. 4 సార్లు రాష్ట్రపతి.